నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మోడీతో భేటీ అయిన త్రివిధ దళాధిపతులు. భారత్ పాక్ ఉద్రిక్తతలు, స్వస్థలాలకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర్ జవాన్ మురళీ నాయక్కి ఘన నివాళి. చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు భేష్. చిన్నారి ఆరోగ్యం ప్రారంభోత్సవంలో కందుల దుర్గేష్. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్. జగన్ నమ్మితే అన్ని విధాల నష్టమే. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో భారత త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. శనివారం ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ దాడులు, భారత ఆర్మీ చర్యలను ప్రధానికి వారు వివరించారు. అంతకుముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులను మోడీకి వివరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతూ ఉండడంతో సరిహద్దుల్లోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పంజాబ్లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు యాజమాన్యం సూచనలతో తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఢిల్లీకి చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు. ప్రయాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమ స్వగ్రామాలకు చేరేలా సహకరించాలని కోరుతున్నారు. కూడా లైట్ చేసుకున్నారు. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ 5 to 10 డ్రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది. దానివల్ల దాని నెక్స్ట్ డే సంథింగ్ ఆ రోజు 11 ఆ టైంకి, నైట్ 11 ఆ టైంకి కాలేజ్ నుండి మాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, దానివల్ల ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాము 3 days వరకు అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ రిస్క్లో ఉంచుకోండి, మమ్మల్ని ఏం అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము. అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు. అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయో లేదా అనేది గ్యారంటీ లేదు. మాకైతే 8కి ఒక ట్రైన్ ఉంది, ఏపీ ఎక్స్ప్రెస్ అని. దానికి కన్ఫర్మ్ అయితే మాత్రం దానికి వెళ్తాము. ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చేసరికి చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల మాకు ఎక్కడ ఏం చేయాలో, ఏది సేఫ్ ఏరియా ఏది సేఫ్ ఏరియా కాదో అని తెలియక మేమైతే ఆంధ్రభవన్కి వచ్చాము నిన్న నైట్. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది. బట్టి అంటే మా కాలేజ్ సమీపంలోనే చాలా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనిపించాయని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ. మేము అందుకునే కంగారు పడి వెంటనే మేము ఢిల్లీ బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ నుండి మనం మన హోమ్ టౌన్కి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరీ వచ్చాము. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్. ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది, దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీనాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో కార్యక్రమంలో అసూలు బాసినటువంటి ఆంధ్ర ముద్దుబిడ్డ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లితండ గ్రామానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దేశం కోసం జాతి కోసం పోరాడినటువంటి తీరుని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన పొందిన వీర మరణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటుందన్న భావాన్ని వెలిబుచ్చుతూ ముందుగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని, ఆయనకి పూలమాలలు ఇవ్వాల్సిందిగా పెద్దలు దొంతిరెడ్డి వేమారెడ్డి గారిని కోరుతాం. అదేవిధంగా మరో దండని ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాదిక్ గారిని, గ్రీవెన్సెల్ అధ్యక్షులు మూర్తి గారిని, అదేవిధంగా వేణు గారిని అందరిని కూడా ఇన్వైట్ చేయవలసింది కోరుతాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తన వేతనం మొత్తాన్ని అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 2,10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. తన వేతనంలో మిగిలిన మొత్తాన్ని సైతం వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏదున్నా కానీ మన ఇక్కడ దగ్గరని పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే, ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక, బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు భారం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అందువల్ల అంటే ప్రత్యేకించి నేను తీసుకొని అది ఎవరికి ఖర్చు పెట్టాలి అని అనుకుంటే, నాకు చదువుకుంటున్న మీకు, తల్లిదండ్రులు కుటుంబం ఇవన్నీ దూరమైన మీకు, అది మీ భవిష్యత్తుకి ఏదైనా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనేది నాకు అనిపించింది. దాని తగ్గట్టుగా అడుగు వేసాం. సో నాకు వచ్చే జీతంలో మొత్తం ఆ డబ్బంతా ఇట్లా మీ భవిష్యత్తుకి, ఈ పదవి ఉన్నంతకాలం, ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీరు సంపూర్ణంగా చదువుకునే వరకు నెలకి 5,000 రూపాయల చొప్పున మీకు అందజేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు ఎంత సహాయపడుతుంది అనేది మీరే చెప్పాలి. నాకు మన ఉన్నతాధికారులు అందరూ ఆలోచించారు. దీంట్లో ఎక్కడ కూడా కర్నూలు జిల్లాలో ప్రైవేటు హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కర్నూలు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. అనుమతులు లేకుండా, ధరల పట్టికలు లేకుండా నడుస్తున్న వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, ల్యాబ్లు విచ్చలవిడిగా పేషెంట్ల నుంచి రక్త మాంసాలు పీలుస్తూ ఉన్నారు. అయినా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎక్కడ కూడా పర్యటించి వాటిపైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటికే అనేక మార్లు మరి డిఎంహెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క ఫీజుల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఈవెన్ మైక్యూరు, మెడికవరు, అట్లాగే కిమ్స్ హాస్పిటల్ లాంటి, శ్రీచక్ర హాస్పిటల్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోన ఈరోజు ప్రభుత్వం నిర్దేశించిన వాటికంటే కూడా ఎక్కువ మొత్తంలోన వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు. చివరికి చనిపోయిన వాళ్ళకు కూడా ఈరోజు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పేసి లక్షలాది రూపాయలు వాళ్ళు కొల్లగొడుతున్నారు. అయినా సరే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే జిల్లాలోన అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు హాస్పిటల్స్ పర్మిషన్ లేని హాస్పిటల్స్ ఈ రోజు కోకొల్లలుగా ఉన్నాయి. పర్మిషన్ తీసుకున్నా సరే మొదట్లో మాత్రం అన్ని పర్మిషన్ తీసుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫైర్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి మరి ప్రాక్టీషనర్ సర్టిఫికెట్లు సరిగా లేవు. అయినా సరే ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు కానీ పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేరుతోని పల్లెలకు లేదా మాస్ ఏరియాలకు వెళ్లి చిన్న మెడికల్ క్యాంపుల పేరుతోని ప్రజలందరినీ సమీకరించి వాళ్ళ హాస్పిటల్స్ కి తీసుకొచ్చుకొని హాస్పిటల్కి వచ్చే వరకేమో మేము ఆరోగ్యశ్రీలో మీకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్తున్నారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీలో వచ్చే డబ్బులకు ఈ వైద్యం వస్తుంది, నీకు మెరుగైన వైద్యం కావాలంటే మంచి స్లైడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామంటూ గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు సిఐడి ఆఫీసు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేసి సిఐడి ఆఫీసుకి పిలిచారు. ఒక పక్క ఇండియా పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. తరుణంలో మరి ఈ కక్ష సాధింపులకు మాత్రం అంతం లేని విధంగా ఏముంటుంది నాకు అర్థం కాలే. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద జరిగినటువంటి దాడి కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ దానిలో ఏదో చేసేస్తున్నాము అనేటువంటి ఉద్దేశంతో కేవలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని సంతృప్తిపరచడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా సిఐడి ఆఫీసుకు పిలిపించి విచారణ చేశాము అనేటువంటి మెహర్బానీ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మాటల్లో మాత్రం కోటలు దాటేటటువంటి అభివృద్ధి, అమరావతి గురించి అభివృద్ధి, పోలవరం గురించి అభివృద్ధి మాటల్లో మాత్రమే కనిపిస్తున్నది. కక్ష సాధింపులు బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి అరెస్టులు, కేసులు పెట్టి నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నిన్న చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ధనుంజయ రెడ్డి గారని సాక్షి ఎడిటర్ ఉన్నారు. ఆయన కేఎన్ఆర్, మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండే సెక్రటరీ, మనోహర్ అనేటువంటి మా దగ్గర పనిచేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళింటికి వెళ్ళి సోదాలు చేశారు. దేనికో తెలుసా? ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అక్కడ దాక్కున్నారేమోనని. ఏంటి నాకు అర్థం కాల, పిచ్చెక్కిందేంటి పోలీసులకు. నాకు ఏదో ఒక విధంగా అల్లరి చెయ్యాలి, ఏదో ఒక విధంగా అపాస్పాలు. మడకశిర పట్టణంలో భారత సైన్యం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామి సంఘీభావంగా ర్యాలీని నిర్వహించారు. పాకిస్తాన్ సైనికులతో వీరోచితంగా పోరాడి అమరులైన వీరమరణం పొందిన సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గడ్డం తండ గ్రామ పంచాయతీ కల్లితండ గ్రామానికి చెందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం మురళీ నాయక్కు అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశాన్ని రెచ్చగొట్టడం జరిగింది. ఉగ్రవాదాన్ని అణచివేసే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయాన్ని ఆపరేషన్ సింధూర్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో స్వాగతిస్తూ ఈరోజు భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా మడకశిర నియోజకవర్గంలో సంఘీభావాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో
మా ప్రాంతానికి సంబంధించిన మా పక్క నియోజకవర్గానికి సంబంధించిన భారత సైనికుడు మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినందుకు అతను పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతామని సందర్భంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అందరూ అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ భారత ఆర్మీకి, భారత ఎయిర్ ఫోర్స్కి, భారత నావీకి ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తూ వారు ఈ దేశం కోసం చేస్తున్న పోరాటానికి, ఈ దేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి ప్రాణాలు సైతం తెగించి పోరాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి పాదాభివందనం చేస్తూ భారత రక్షణ నిధికి ఎమ్మెల్యే తమ తండ్రి దివంగత బివి రామారావు ఆశయ సాధన లక్ష్యంగా బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపిస్తానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ప్రకటించారు. శనివారం నగరంలోని బీచ్ రోడ్లో ఓ హోటల్లో బివి రామారావు జయంతి జరిగింది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జయంతి రోజున బీవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు శక్తి ఎప్పుడూ కూడా ప్రజల వెంటే ఉంటుందని, అక్రమాలను అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కె రత్నకుమారి, వేగి రాధాకృష్ణ, డాక్టర్ కె సురేష్ బాబు, వి వంశీబాబు, కె పరమేష్, పి లోకేష్, పీతల అప్పారావు, అంబర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు శక్తి కార్యాచరణ ప్రకటించబోతున్నాను. ఎందుకంటే నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని ఎందరో మంది మహానుభావులు పోరాడితే స్వతంత్రం వచ్చింది. కానీ ఇవాళ మీకు అందరికీ తెలుసు, జగన్ పాలనలో నేను చేసిన పోరాటం తెలుగుదేశం పార్టీ నాయకులే భయపడి ఇంట్లో దాక్కున్నారు. భయం అంటే ఏంటో నాకు తెలియదు. భయపెట్టాలని చూస్తే వేటాడేస్తాను ఎవరినైనా సరే. ఈరోజు పల్లా శ్రీనివాస్ ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి అపాలజీ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేశా. అపాలజీ కాదు కదా, తిరిగి నా పైన లేనిపోయిన వాక్యాలు, లుచ్చా అని, బ్రోకర్ అని, బ్లాక్మెయిల్ అని, వైసీపీ కోవట్ అని చెప్పి మాట్లాడారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈరోజు పల్లా శ్రీనివాస్ అని అందరికీ ఒకటే చెప్తున్నారు, మీరు సమాజానికి మంచి అయిపోయినా పర్లేదు, చెడు చేస్తున్నారు, చేస్తూనే ఉంటున్నారు, మారట్లేదు, ఇంకా ఆపాలి. ఆపకపోతే తెలుగు శక్తి ఒక్కొక్కరిని దండిగా చేసి చూస్తే మనం చేస్తున్నాను. మీరు నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీరుతో మునిగిపోతారు. ఈ బీవీలంతా పెట్టినారు, చచ్చి కూడా కామన చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను సమాజ సేవ చేయడానికి ముందు రాబోతున్నాను, పదవి కోసం కాదు. మా నాన్నగారి పేరు మీద బీవీఆర్ చారిటబుల్ మే 28ని విశాఖపట్నంలో భారీ సభ పెట్టబోతున్నాను. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ అయిన ఆదర్శం నా దైవం. అదే ఎన్టీఆర్ జయంతి విశాఖపట్నంలో మే 28 సాయంకాలం నా బూతో నా భవిష్యత్తు చేయబోతున్నాను. ఎన్టీఆర్ లివ్సాన్, తెలుగు జాతి గురించి ఎన్టీఆర్ ఉంటారు. అది ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వాన్ని మే 28ని ఎన్టీఆర్ ఆత్మనిర్భరంగా చేయమని చెప్పుకోతున్నాను ప్రభుత్వపరంగా. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలలు స్థాపించి రికార్డు సృష్టించారు. నాడు కాంగ్రెస్ పార్టీ మద్రాసి అంటుంటే కాదు, మేము తెలుగువారు, మాకు రాష్ట్రం ఉంది, మాకు జాతి ఉందని చెప్పి పౌరుషం చాటి ప్రపంచంలో చేర్పించారు. అలాంటి వ్యక్తికి రేపు మే 28ని ప్రభుత్వం అధికారంగా చేయించి డిమాండ్ చేస్తారు. ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్స్ అ డిమాండ్. తెలుగు శక్తి, తెలుగు శక్తి గారు ప్రజల ఆకాంక్ష. 5 కోట్ల మంది కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు మీరు తొందరగా జీవో పాస్ చేసి రేపు మే 28 అధికారంగా చేయని చెప్పి తెలుగు శక్తి మరొకసారి అమలు చేసుకుంటాను. జై హింద్. ముందు పత్రికా విలేకరులకే నేను నమస్సమంజలు తెలుపుకుంటున్నాను. గురించి మీకు తెలియదు, రాము తండ్రి రామారావు గారు చాలా గొప్ప ఆయన కోసం నేను వచ్చాను. ఇతరు కదయ్యా, 40 సంవత్సరాలు ఆయనకు నేను చెల్లెలుగా ఉన్నాను. కానీ రాము మాట్లాడిన మాటలో ప్రతి మాట నిజం ఉంది. ఆ నిజాన్ని చెప్పే శక్తి మీకు. గత 15 సంవత్సరాలుగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంట ప్రయాణం చేసి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయానంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. జగన్ రాజకీయాలకు పనికిరాడని, వ్యాపారం చేస్తే అంబానీ ఆదానీని మించిపోతాడని వ్యాఖ్యానించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ జగన్తో నా అనుభవాలు అనే పుస్తకం రాయాలనుకున్నానని,
కానీ డీసీసీ అధ్యక్షుడిగా అవ్వడంతో టైం కుదరటం లేదని పేర్కొన్నారు. జగన్ ఇప్పుడు ఇంకా వైసీపీ నాయకులను కార్యకర్తలను వేధించే వారిని గుర్తుపెట్టుకుంటామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయన సినిమా ఎప్పుడు చూపిస్తారో తెలియదు కానీ సీఎం చంద్రబాబు మాత్రం వైసీపీ నాయకులకు ఇప్పుడే సినిమా చూపిస్తున్నారని అన్నారు. ఆయన వెంట నడిచిన వల్లభనేని వంశీ, కొడాలి నాని, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇప్పటికే వారిపై ఉన్న కేసులపై ఏం చేయాలో తెలియక తిరుగుతున్నారని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము మరి వాళ్ళ అబ్బాయి చాలా బాధల్లో ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా మనం సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో జగన్ కాంగ్రెస్కి రాజీనామా చేసినప్పుడే నేను పిసిసి సెక్రటరీకి రాజీనామా చేసి అతనితో ప్రయాణం మొదలెట్టడం జరిగింది. నాతో పాటు మరి సత్యబాబు అని చెప్పి రాయవరం మున్సిపల్ గారు మనవడు, అలాగే మన మోహన్ అని చెప్పి అమలాపురం ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంటు, అలాగే ఇక ఈ పాపరాయుడు అని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ మన మారుతి షోరూమ్ ఓనర్ మండపేట అతను, మన రాఘబాబు, మేమంతా కూడా అతనితో పాటు మేము అన్ని వ్యాపారాలుండి సరైన ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అతనితో పాటు ప్రయాణం మొదలెట్టడం జరిగింది. ఆ ప్రయాణంలో అందరం కూడా చాలా నష్టపోయినప్పటికీ కూడా అలాగే అతనితో ప్రయాణం చేసి 2009లో అతను బయటకు వచ్చాడు. 2024 వరకు అలాగే ఉన్నాం అతనితో పాటు. నేనైతే 15 సంవత్సరాల నా రాజకీయ జీవితం, వాల్యుబుల్ అయిన జీవితం, నాకు 50 ఏళ్ళ వయసు నుంచి 65 ఏళ్ళ వయసు వరకు 15 ఏళ్ళు నా రాజకీయ జీవితాన్ని అలాగే లక్షలాది రూపాయలు అతని కోసం ఖర్చు పెట్టి నాశనం చేసుకున్నాను. దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పదనాన్ని, అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామంటూ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భిన్న సంస్కృతులు, భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం, స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడదామని చాటి చెబుదామన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దుష్టశక్తుల యొక్క ఆటలను కట్టించే విధంగా అద్భుతమైనటువంటి కార్యదీక్షతోటి ముందుకు వెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనని, అమలు చేస్తున్నటువంటి త్రివిధ సైనిక దళాల యొక్క గొప్పతనాన్ని, అందులో అసూలు బాసినటువంటి మన భారత జవానుల్ని, వారందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ కష్టకాలంలో, ఈ సందర్భంలో మనందరం కూడా ఒక్కటే, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశం విషయం వస్తే అందరం ఒక్కటే అనేటువంటి భాషను తెలియజేసే విధంగా మన ధైర్యాలను చూపిస్తున్నటువంటి సైనికులకి అండగా నిలబడతామనేటువంటి మాటతోటి మనందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం నిలబడాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే అసూలు బాసినటువంటి సైనికులు ఉన్నారో, నిన్ననే మురళీ నాయక్ అనేటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా పహల్గామ్లో జరిగినటువంటి ఆ దాడిలో చనిపోయినటువంటి సైనికులకు కూడా వారందరికీ కూడా వారి త్యాగనిరతని తలుచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని. ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రంగంపేటలో జై భారత్, జై జవాన్, భారత్ పంతం, ముష్కరుల అంతం అన్న నినాదాలతో రూపొందించిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి కుమార్తెలు సోహిత, ధన్యత, దేవిన సిస్టర్స్ సైకత శిల్పం రూపొందించారు. ఒకవైపు జవాన్ను, మరోవైపు గర్జిస్తున్న మహిళను 10 గంటల సమయంలో 3 యూనిట్ల ఇసుకతో ఈ సైకత శిల్పం రూపొందించినట్లు వారు తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు ఈ సైకత శిల్పాన్ని సందర్శించి వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా ఈ సైకత శిల్పం ఉందని కొనియాడుతూ ఉన్నారు.
నా పేరు దేవిన ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం, జై హో భారత్, జై జవాన్ అంటూ ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. మహాత్మా గాంధీ ఆశయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గాజువాక భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శుభ్రతా పనులను చేపట్టారు. సిఐ పార్థసారథితో కలిసి చుట్టూ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ ఆరోగ్య సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్రతి ఏటా ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నట్లు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ నజీర్, బీజేపీ నాయకులు గూటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, బొండా ఎల్లాజీ, రోహిణి నాగేశ్వరరావు, రౌతు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ స్వచ్ఛ భారత్ కీ వందే. పార్టీలకు అతీతంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అది కూడా గాజువాక పోలీస్ స్టేషన్లో చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. సార్ చెప్పినట్టు, ఏనా గారు చెప్పినట్టు వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం చాలా దూరం నుంచి, కుదూరు పరిసర ప్రాంతాల నుంచి ఏసీపీ సార్ని అలాగే మా సిఏ గారిని కలవడానికి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళని నీట్ అట్మాస్ఫియరు, ప్రజెంట్ మైండ్తో ఉండాలని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండాలని అవగాహనతో చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. అందరికీ ఎవరెవరైతే ఈ కార్యక్రమం నిర్వహించారో వారందరికీ పేరు పేరున నమస్కారం అండి. ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ఏసీపీ గారు త్రినాథ్ గారు, గౌరవ సిఐ గారు పార్థసారథి గారు, అలాగే ఎస్ఐ గారు నజీర్ గారు, వీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్లో మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తాం. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు సాకారం చేస్తూ మన భారతదేశం అంతా స్వచ్ఛ భారత్గా ఉండాలని, ఆరోగ్య భారతదేశం ఉండాలంటే ఖచ్చితంగా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్కి తరచూ ఎంతోమంది ఫిర్యాదుదారులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.